నువ్వు ఇప్పుడు నేను గమనించినావు అంటే వర్కౌట్ చేసేటోళ్ళు ఎవరైతే బిగినర్స్ అనేది సరే ఇంటర్మీడియట్స్ అనేది సరే వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళ బ్రీతింగ్ ని కంప్లీట్లీ ఆపేస్తారు. ఎందుకు అర్థం కాదు. సో ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, వర్కౌట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ నువ్వు ఒకవేళ బ్రీతింగ్ కనుక ఆపేసినావు అనుకో నీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. దాంతో పాటు వచ్చే మెయిన్ డిసడ్వాంటేజ్ నీకు లైక్ నీ బాడీ వీక్ అయిపోయినట్టు లేదా నీకు కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా ఫీల్ అయిపోతావు. ఎప్పుడైనా సరే ఒక చిన్న థింగ్ గుర్తుపెట్టుకో, వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేయవు కానీ కంప్లీట్లీ ఆపేయకు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లెగ్ వర్కౌట్ చేసినావు, లెగ్ వర్కౌట్ లో ఇప్పుడు బార్బెల్ స్క్వాట్ చేసినావు అనుకో, ఇప్పుడు లైక్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నీ బ్రీతింగ్ ను ఇన్హేల్ చేసుకుని హోల్డ్ చేసి పెట్టి సో లైక్ స్క్వాట్ కొట్టి మళ్ళీ ఎప్పుడైతే పైకి లేసో ఎగ్జైల్ చేసే అప్పుడు ఏంటంటే నీ బ్రీతింగ్ కంట్రోల్లో ఉంటుంది, పర్ఫెక్ట్ మూవ్మెంట్ ఉంటుంది, నీ లెక్కి మంచి పంపప్ అయితే ఇస్తుంది. సో ఆక్సిజన్ లెవెల్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకో, అంతేగాని కంప్లీట్లీ ఆపేయకు. ఎందుకు అర్థం కాదు, అందరు వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీతింగ్ మొత్తం ఆపేస్తారు. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఈ చిన్న థింగ్ గుర్తుపెట్టుకో, డెఫినెట్లీ నీ బాడీకి చాలా మంచి లైక్ అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది.